గాయస్ ఒక చిన్న పొక్క ఉంది అల్లకెళ్ళైతే నేను ఇంకా మన సాయి పోతుండు ఫస్ట్ అయితే, ఎందుకంటే మనం మొడ్డొడుపుతాం కదా వాడిని ఎట్లయినా ఫస్ట్, అందుకే వాడిని పంపి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే మనము మా ఊరు నుంచి మహారాష్ట్రకు వచ్చినాం. మా అంటే ఒక 35 ఆరా 40 కిలోమీటర్ ఉంటుంది మా ఊరు నుంచి మహారాష్ట్రకు వచ్చినాం మేము. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంది ఒకటి ప్లేసు, దాన్ని ఏమంటారా తెలుగులో? గుఫాని ఏమంటారు తెలుగులో? కేవ్సా? కేవ్స్ ఉన్నాయి ఇక్కడ, ఖతర్నాక్ కేవ్స్. రోడ్ అయితే చూడవచ్చు మీరు, మొత్తం హైట్ ఉంది మొత్తం. ఇప్పుడు మా బండి ఉంది రెడీ ఉంది, మన బండి రెడీ ఉంది అనుకో, మన బండి మీద పోతాం ఇప్పుడు. ఇంకా పోయిర్రు మా అన్న వాళ్ళు, పోయిర్రు అన్నారు, నడుచుకుంటూ పోయారు. మేము ఇక బండి మీద పోతున్నాము, చూపిస్తాం మీకు. సో మీరు బ్లాగ్లా ఉండరు, మీకు చూపిస్తా. ఏమైనా పులివులు వస్తే కూడా చూపిస్తా అనుకో మీకు. భయపడం మొడ్డ, మనం చెట్లలో ఎక్కేస్తాం అనుకో. ఎక్కుతుంది అనుకో, అది స్పీడ్ గురించి కానీ అది గేర్ బండి కాబట్టి అది ఎక్కుతుంది. మన బెల్ట్ బండి, మన స్కూటీ మనది అప్రిలా. పోతున్నాము ఇప్పుడైతే పోతున్నాము. సో గాయస్ ఇది ఎంత హైట్ ఉందంటే నా మొట్ట, నా బండి కూడా చూసుకోవచ్చు, మొత్తం రేస్ ఇస్తున్నా. బుద్ధాల హైట్ ఉందనుకో ఇది. వెనకాల మా తమ్ముడు కూడా దింపి తెంగిన. ఇది ఎంత హైట్ ఉందంటే నా మొట్ట, స్కూటీ అయితే చినిగి చాట్ అవుతుంది అనుకో. మళ్ళీ హైదరాబాద్ పోవాలి కదా ఈ బండి మీద, మంచిగా చూసుకోవాలా. ఇప్పుడు అమ్మ పైకి అయితే ఎక్కినాము, మొత్తము కొండ పైకి ఎక్కినాము. మొత్తం కొండల మీద ఉంది ఇది అయితే, మొత్తం కొండ మీద ఉంది గాయస్. ఇదైతే సిగరెట్ మొత్తం కొండ మీద ఉంది. ఇదైతే గుఫ అయితే కొండ మీద ఉంది మొత్తము. ఇద్దరు వెళ్ళిపోయారు షైన్ మీద వచ్చారు మా వాళ్ళు, వెళ్ళిపోయారు. ఇద్దరైతే వెళ్ళిపోయారు, నేను పోతున్నా ఒక్కనే. వ్యూ అయితే చూడవచ్చు, గుర్తుగా అవుతుంది అనుకో. సో గాయస్ కొండ యూతలకు వచ్చినాం మేము. కొండ యూతలకు వస్తే ఇక్కడ బిల్డింగ్లు ఏవో ఇల్లులు ఉన్నాయి. ఈడ అయితే నాకు అర్థమైతే లేదు, ఇల్లులు కనిపిస్తున్నాయి ఈడ. ఏర్ నుంచి మనకు అర్థమైతే లేదు. ఆ పొరం తెలుసు, ఆడుండు ఒక బ్లాక్ షర్ట్ ఒకడు ఉంటాడు, బ్లాక్ షర్ట్ వాడు, మనకు తెలుసు అది. వచ్చిన మొత్తం షాప్లో కూడా ఉన్నాయి ఈడ. మొత్తం కొండ ఇక్కడ సైడ్ మొత్తం షాపులు ఉన్నాయి. కొండ చూడవచ్చు మీరు. ఓరి అమ్మ, మనం అయితే మన బండి అయితే పార్క్ చేసినాము. ఇక మన బండి కూడా పార్క్ చేసి స్టార్ట్ అయిపోతాం. ఇక అటు పోవాలనుకుంటావు, అటు పోవాలి. బిస్కెట్ అంటే బిస్కెట్ తెచ్చినాం మొత్తం. మా బాబాయ్ ఇప్పించాడు మొడ్డ. పొద్దునుంచి ఏం తినలేము కదరా మనం, మనము. సో మా బాబాయ్ మొడ్డ ఈడ గుద్దలం ఏంటంటే కోతులు ఉన్నాయి ఆడ. ఇప్పుడు మొత్తం తీయొద్దు, ఒక్కొక్క ప్యాకెట్ తీయాలి అంతే. ఇది తినాలి పతంజలి దూద్ పతంజలి మంచిగా ఉంటుంది అది. ఇప్పుడు మనం కూడా సెటప్ చేసుకుంటున్నాం ఇక ట్రైపాడ్. బట్ వ్యూ అయితే మంచిగా ఉంది అనుకో. అటు పోవాలి చూద్దాం ఇక, ఇంకా ఏమేమి కనిపిస్తాయి ఆడ. మా వాళ్ళు అయితే వస్తారు, నడుచుకుంటూ వస్తారు మా వాళ్ళు. ఇటు చూపిరా, ఇద్దరు దిఖారా, ఇద్దరు ఆత్మ కెమెరా. మా వాళ్ళు అయితే వస్తారు, నడుచుకుంటూ అయిపోరు. మేమైతే బండిలో వచ్చినాం కదా, జర పూర్వానికి కాల్ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి వీడు తెచ్చిండు, లేకపోతే మొట్ట మీద ఎక్కిపోతుండే. మనకి ఏం అర్థమవుతుంది, మా కెమెరామ్యాన్కి ఏం అర్థమవుతలేదు. ఓర్ని వాడు నవ్వుకుంటే కూర్చుంటున్నాడు. అరే అనికేత్, ఈ వీడియో నీకోసమే అనుకోరా. ఇగో మా వాడు ఏదో అందాం అనుకుంటుండు, చెప్పురా. అనికేత్ రండా గాన్వి, నువ్వు రండా గాన్వి. సో గాయస్ కొండ మీద అయితే మంచిగా వాటర్ కూడా అవైలబుల్ ఉంది. మంచిగా వాష్రూమ్ అనుకో, అది చిన్న వాష్రూమ్ అనుకో. ఏంటంటే వాటర్ ఎందుకంటే ఇక్కడ మస్తు మంది పిక్నిక్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి వాటర్ ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది మంచిగా. సో మంచిగా ఉంది ఈడ అయితే. మంచిగా మనం బాయ్స్ ఒక 20 మంది 10 మంది బాయ్స్ వచ్చినాం అనుకో, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈడ అయితే ఫుల్ వైబ్ వస్తుంది ఈడ. మొత్తం చేయగడుకోనికి చూసుకోవచ్చు మీరు. ఇక మా వాళ్ళు అయితే పోతుర్రు, స్టార్ట్ అయిపోయినా మేము. ఇక చూపిస్తా ఇక పోయినాక మజా ఉంది అనుకో. అబ్బా చూసుకోవచ్చు గాయస్. ఏంది మంచి కూర్చోనికి కూడా మంచిగా ఉంది ఇక్కడ అయితే. అలసిపోతే మంచిగా కూర్చోవచ్చు మంచిగా. మొత్తం రాక్స్ అవి, పెద్ద రాక్స్ అవి. దీని నుంచి మేమైతే ఆడుకోవాలి. అక్కడ కనిపిస్తుంది ఆ టనల్ లాగా,
ఆ టనల్ దగ్గర పోవాలి గాయస్. మేము ఇప్పుడు ఆ టనల్ దగ్గర పోవాలి మేము. కరెక్ట్ ఆడ ఇప్పుడు ఈ గుట్ట మొత్తం ఎక్కాలనుకో. ఇప్పుడైతే దిగుతున్నాము, ఆడ వంగానే ఎక్కాలి. మా వాళ్ళు దెంగేసారు అనుకోర్రి, నేను పోతున్నాయి నేను కూడా. ఇటు దాకా అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే ఇటు పోతున్నాము. చిన్నది ఉంది ఆడ, చిన్నది ఉంది ఒకటి, ఒక చిన్న గుఫ ఉంది ఆడ. మొత్తం గుఫలే ఉన్నాయి కాదు ఇక్కడ మొత్తం. వాటర్ ఫాల్ అవుతుంది ఈడ. అక్కడికైతే పోవాలి మేము. ఇవి మొత్తం ట్రెక్కింగ్ చేయాలి ఇవంతా. హిందీలో రావచ్చు అనుకో. ఏంది రూపాయ రేలింగ్ వర్ వజన్ దేవు నై ధన్యవాద్. మహారాష్ట్రలో ఉంది గాయస్ ఇది. అంటే రాయడము హిందీలోనే ఉంది, కానీ అది వర్డ్ మహారాష్ట్రది. ఇది మహారాష్ట్రలో ఉంది కదా. సో చినిగి చాట అవుతుంది మనకైతే. మనకు అలవాట్లేదు కదా ఇవంతా. ఈ పొరవలు ఎక్కేసిరు అనుకో మన్న వాళ్ళు. సో పోతున్నాం. దేవుడు ఉందారా భగవాని? దేవుడు అంట గాయస్ ఆడ లోపల. దేవుడు ఉందంట. మా వాళ్ళు మొత్తం చెప్పులు ఇప్పారు మన వాళ్ళు. షూ నేను కూడా షూ ఇస్తా. నాకు తెలుసా మొత్తం ఎట్టే బోల్తే. లోపలికైతే వచ్చినాము. లోపల ఏదో దేవుడు ఉందంట. ఏం దేవుడు రా చూసినావా? శంకర్ భగవాన్ భోలేనాథ్ దేవుడు ఉందంట. మరి పోతున్నాం మనం అయితే. మొత్తం శంకర్ భగవాన్ త్రిశూలం ఉంది మొత్తం. చూసుకోవచ్చు గాయస్ మీరు. మహారాష్ట్రలో ఉంది. జై భోలేనాథ్ జై. చలో గాయస్ అయిపోయింది. ఇది చిన్నది అనమాట, పెద్దది ఇంకొకటి ఉందాడా. ఆడికైతే పోతున్నాం మనం ఇప్పుడు. సో గాయస్ ఇప్పుడు దాకా పూజ చేసినాం కదా మేము ఆడ, చెప్పులు ఇప్పేసాడ. అయితే దాని మీద ఓనికి ఇట్లా ఉంది. చూసుకోవచ్చు మీరు. దాని మీద ఇట్లా వచ్చినాం మేము. అయితే ఈడైతే జబర్దస్త్ ఉందనుకో. ఈడ కూడా భోలేనాథ్ చూసుకోవచ్చు గాయస్ ఎట్లుందో. మొత్తం ఖతర్నాక్ ఉంది ఈడ. మొత్తం గుట్ట మీద ఉంది మొత్తం. ఇదైతే వ్యూ అయితే. నైట్ టైం నాట్ అలౌడ్. ఇక చూసుకోవచ్చు మొత్తం ఇట్లా. ఖతర్నాక్ ఉంది. అదేందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. అదేందో నాకు అర్థమవుతలేదు. అదేందో ఏమో మరి. ఇక సరే, ఇక నేను కూడా పోతున్నాయా లోపలికి. మొక్కొని వచ్చేసి కలుస్తాయి ఇక మీతోని. గాలి కూడా జబర్దస్త్ ఉంది గాయస్. కింద కూడా శివుంది ఉండే, ఇప్పుడు మీద కూడా శివుందే ఉంది. కానీ ఏంటంటే భయం వస్తుంది ఇలా చూసి. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా కిందికి వస్తుంది అని. ఇట్లాంటి గోరల ఎటు పోతే ఎటు వస్తామో తెలియదు తెలుసా? గోవాలనా? గోరలో పోయినా అనుకో, ఎటు నుంచి ఎంటర్ అయితే ఎటు నుంచి వస్తావో తెలియదు. ఇప్పుడు చూపిస్తాడు ఇప్పుడు లోపల. అది మేమైతే పోతున్నాం. వాడు షూలు వేసుకొని ఇక్కడ వస్తలేదంట వానికి. చెప్పిన అందుకే షూలు వేసుకోవద్దు అట్లా అలాంటి షూలు వేసుకోవద్దు, బూట్లు ఇట్లా వేసుకోవాలి నాలాగా తెల్లగా మంచిగా ఉంటది. చిలకకు చెప్పినట్టు చెప్పిన చెప్పులు వేసుకోరా అని. వేసుకోలేవు, నీ తప్పది. ఏది మనది స్టైల్ ఉంటది రా. నేను బ్లాగర్ కదరా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనడానికి రాలే. వెల్కమ్ బ్యాక్ అంటుండు. ఏం చెప్పాలి ఎట్లుంటది మరి? మళ్ళీ బీటెక్ ఆ కాలేజ్లో ఎందుకు పోతుండో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు. మనది అంతే ఉంటది, మన చదువు అంతే ఉంటది. ఏం చదువు? సాకలు చదువు. నువ్వు ఎడదాకా చదివినా చెప్పరా ఫస్ట్ ఇక వీడియోలో. చూసుకుందాం రా. అయిపోయింది సుత్తి, అయిపోయింది డుల్లా, అయిపోయింది. ఇక ఏం చెప్పాడు ఇక. సరే ఇక సరే, నేనైతే ఒప్పుకున్నా. సరే వాడు ఏం చెప్తలేడు ఇక, అంతే ఇక డుల్లా. ఇక చూసుకోవచ్చు ఇక మీరే. ట్రిక్కింగ్ స్టార్ట్ చేసినాం ఇక. ఇగో దన్న ట్రిక్కింగ్ స్టార్ట్ చేసినాం ఇక. ఫస్ట్ వర్డ్ ఏమో ఏమంటారు నార్మల్ లో పెడతాడు, సెకండ్ లెటర్ సెకండ్ వర్డ్ ఏమో క్యాపిటల్ లెటర్స్ లో పెడతాడు. అది నా స్టైల్. అది సమ్మర్ హాలిడే అని ఏమో
నార్మల్ గా పెడతాడు, బ్లాగ్ అనేమో క్యాపిటల్ పెడతాడు. అదేంటి ప్రొనౌన్సియేషన్ ఏంటి మన అంటే వేరేవాడు ఇప్పుడు అనుకుంటాడా, అరే ఇదేంద్రా ఈ వర్డ్ క్యాపిటల్ ఉంది స్మాల్ ఉంది అనుకుంటాడు, ఏంది కదా అనుకోడు కదా. చూసుకొచ్చి గాయస్ ఇగో మాట్లాడతలేడు, అటు మాట్లాడుతుండు, అయిపోయింది వాని పని. తెలుసు కదా వాని గురించి, మన ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసే ఉంటది వాని గురించి అంతే. ఇక సుత్తి వాడు సుత్తి మాటలు చెప్తాడని. అమ్మాయి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసిరా మన వాళ్ళు. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసారు. ఏదో ఉంది, ఏముంది ఆడా గాయస్, ఏదో ఉందంటాడా మీకు చూపిస్తా. డైనోసార్ అనుకుంటా గాయస్, డైనోసార్ ఉంది మీకు చూపిస్తా, లైన్లో ఉండుర్రి. గాయస్ వచ్చేసినాం గాయస్. ఇగో లోపలికి అయితే పోవాలంట, మా బాబాయ్ అడుగుతుండు. చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఈడ, ఖతర్నాక్ ఉంది ఈడ మొత్తం. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. ఏమొడ్డ జెప్టో స్విగ్గీ వాళ్ళు ఎందుకు చేస్తుర్రేమో నాకు అర్థమవుతలేదు. అది ఎందుకు లాగిన్ చేసినాయేమో నాకు అర్థమవుతలేదు. ఏదో అప్పులు ఉన్నాయి కాబట్టి పైసలు లేక లాగిన్ చేసిన. ఊకే కాల్ చేసి సావా దింగుతుర్రు. పోదా మారాటు స్మెల్ అయితే డేంజర్ మరి గుఫలల్లా. దాన్ని ఏమంటారు, బ్యాట్ స్మెల్ వస్తుంది. బ్యాట్ స్మెల్ వస్తుంది. చూసుకోవచ్చు మొత్తం వాసన్. మీకు కూడా వస్తుందేమో గాయస్ వాసన్. పెదాంట్లో పోదామంటుండు మనోడు అయితే. మధ్యలో అయితే మాకు వాటర్ ఫాల్ కనిపించింది అనుకో, వాటర్ ఫాల్. ఇప్పుడైతే క్లారిటీ వాటర్ ఉంది, మొత్తం క్లారిటీ వాటర్ ఉంది అనుకో. చూపిస్తాం మీకు క్లారిటీ వాటర్ ఎట్లుందో. లోపల ఎన్ని రాక్స్ ఉన్నాయో అంతా కనిపిస్తుంది, మొత్తం క్లారిటీ వాటర్ అనుకో. తాగొచ్చు, మంచిగా ఉంటుంది ఇది. మనోడైతే ముఖం కడుతుందో తాగుతుందా, ముఖం అయితే కడుతుంది అనుకో. నేను కూడా కడుకుంటా, కొంచెం చెమట అయిపోయినా. నేను కూడా కొంచెం చల్లగా వేసుకుంటా, చెమట అయిపోయినా మొత్తం. ఇంకా కొంచెం ఉందనుకోండి, ఇగో మేము ఆడికెళ్ళి వచ్చినాం, మొత్తం ఆడికెళ్ళి ఇడిదాకా వచ్చినాం అనుకోండి. ఇగో ఇట్లుంది లుక్ అయితే. ఇగో మనోడైతే జర ఫోటోషూట్ చేస్తారు అనుకో ఆడ. మనోడు ఫోటోషూట్ చేస్తారు ఆడ, మనం కూడా కొంచెం ఫోటోషూట్ చేసి రైడ్ అయిపోదాం. వాళ్ళైతే వెళ్ళిపోయారు, మనం పోవాలి. దమ్ము వస్తుంది మరి. గవంతా సిగరెట్ మీరు ఏదో అనుకుంటారు, దమ్ము వస్తుంది అంటే వీడు సిగరెట్ తాగుతాడని. ఓర్ నీ అమ్మ, గవంతా సిగరెట్ మనకు అవంతా అలవాట్లేదు అనుకో. నాకు ఎందుకు వచ్చిందంటే ఇక ఏమో మరి ఎందుకు దమ్ము వస్తుందో ఇక నాకైతే అర్థమవుతలే, కానీ సిగరెట్ తాగా గాయ్స్. ఫైనల్లీ వచ్చేసినాం అనుకో మీదికి. మన వాళ్ళు అయితే ఏదేదో ఎక్కుతారు, చిట్క పని చేస్తారు మన వాళ్ళు. ఓర్ని అమ్మ లోతుంది అనుకుంటా. లోతుందారా? వ్యూ మంచిగా ఉందా? ఇక పోతున్నాం మనం కూడా. చూసుకోండి గాయ్స్, నేను కూడా పైకి ఎక్కుతా. అరే पकड़ते ला दुरेश, पकड़ता चढ़ू जरा, मोला दिखाओ जी। हाँ इतनी खान पकला మొత్తం ఖతర్నాక్ ఉంది. నేను కూడా పైకి ఎక్కుతున్నా గాయ్స్. మోడైతే కెమెరా పట్టుకుండు, ఏవేవోది చూపిస్తుండు. చూసుకోవచ్చు మొత్తం ఖతర్నాక్. వర్షాకాలంలో అయితే మొత్తం వాటర్ వస్తుంది అనుకోవాలా కదా, పక్కా వస్తుంది. ఒకరు పానీ ఆతో నా బారిష్ మే అందర్ సే లోపల నుంచి వాటర్ వస్తుంది అంట గాయ్స్. ఏమేమో అంటున్నావు కదా, ఇది మన దాన్ని ఏమంటారు హనీబీ ఉంటాయి మొత్తం. ఇవో ఆడ ఈడ మొత్తం ఉందనుకో. ఏమో మనలు అయితే పోతుర్రు అనుకోండి ఆడికి. ఓర్ని అమ్మ అట్లెక్కుతున్నాయి రా కోతిలాగా. ఇప్పుడైతే ఫోటోలు తీసుకుంటాం గాయస్. నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటా, గుర్తుకి ఉండాలి కదా. ఫోటో గీటో ఉంటేనే మజా అనుకో అట్లా. సరే మరా ఉంచుకుంటా ఫోటో. ఫ్రెండ్స్ ఆ పొక్క కనిపిస్తుంది మొత్తం, ఆడికెళ్ళి సన్లైట్ వస్తుంది, ఆడ నుంచి మొత్తం వాటర్ వస్తుంది గాయస్.
ఆ వాటర్ మొత్తం ఏడ ఫిల్ అవుతుంది అంటే ఇగో ఈడ ఫిల్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా మొత్తం రౌండ్గా, ఈ మొత్తం ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత కొంచెం అటు పోతుంది అనుకో, మొత్తం ఫిల్ అయితే మొత్తం వాటర్ ఈడ మొత్తం వాటర్ ఉంటుంది డౌన్ ప్లేస్లల్లో. మంచి ఫ్రెష్ వాటర్ ఉంటుంది మంచిగా. మనం ఇలా మంచి ఫ్రెష్గా స్నానం కూడా చేయవచ్చు అనుకో. మంచి ఎండాకాలంలో మంచిగా అలా వేసినాం అనుకో, మంచి చల్లగా మంచిగా. కానీ ఏంటంటే వాసన ఒక్కటే అనుకో, వాసన దింగుతుంది. ఏమైంది అరే కోతిప్పు కూడా మొత్తం పీజియన్లు పవరాలు. వాడు ఏడుకో పోయిండాడు, ఆ డేట్కి పోతుండాడు. బేటే ఇది చూడరా రే. మొత్తం లోపలికి అయితే వచ్చేసినాం మనము. కొంచెం బ్రష్ తీసుకుంటారు అందరు ఆడ. బయట ఇటు నుంచి అయితే ఖతర్నాక్ కనిపిస్తుంది మొత్తం. ఈడ మీద చూసుకోవచ్చు మీరు ఎంత ఉందో. ఇటు ఉంది గాయ్స్ మొత్తము వాటర్. ఇగో వాటర్ వస్తుంది ఇటు నుంచి. ఇప్పుడు ఇక్కడ వాటర్ పడ్డది నా కాలు కాడ. సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్? సౌండ్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. నీ అమ్మ మన వాళ్ళు ఎక్కడికో తీసుకోపోతురు కదా. ఫస్ట్ అయితే వాడు ఆ వైట్ షర్ట్ ఆదర ఫోటో పోతుండు. నీ అమ్మ ఫోటో సావా దింగుతుంది కదా. ఇవ్వండి క్లారిటీగా చూడరు గాయస్. ఇడికెళ్ళి మొత్తం వాటర్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఉన్నాయి అనుకో వాటర్. ఇక్కడ మంచి చల్లగా ఉన్నాయి. ఇప్పుడు దాకానే ముట్టుకున్నా, ముఖం కూడా ఆడుకున్నాను కొంచెం చల్లగా ఉన్నాయి మంచిగా. కానీ ఏంటంటే వాసన దింగుతుంది, అదొకటే బాధ అనుకో. కానీ మంచిగా ఉంది. ఓరిని అమ్మ చీకటి ఉంది మొత్తం. ఈడ మొత్తం చీకటి ఉంది. ఈడ ఓరిని అమ్మ ఆడ గుంత ఉంది అనుకుంటా. అరే అక్కడ గుంత ఉందిరా. ఒక్క నిమిషం సంగవారి హో. ఓరిని అమ్మ ఏదేదో ఉంది, మొత్తం గుంత ఉంది ఆ చీడ. చాలా మరి పోతున్నాం గాయస్. ఇంకొక స్పాట్ ఉంది మనది, ఆడికైతే పోతున్నాం ఇక. గాయస్ ఒక చిన్న పొక్క ఉంది, అల్లకెళ్ళైతే నేను ఇంకా మనోడు సాయి పోతుండు ఫస్ట్ అయితే. ఎందుకంటే మనం మొడ్డోడుపుతాం కదా వాడిని ఎట్లయినా. ఫస్ట్ అందుకే వాడిని పంపిస్తాం. ఏమైనా ఉంటే మొత్తం మనకే. అరే నేను సరిపోతాను ఆరా రే. ఓర్ని అమ్మ అంటే నేను జిమ్ పోతా కదరా, పర్సనాలిటీ ఉంటుంది. ఓర్ని అమ్మ పట్టుకోరా కెమెరా పట్టుకో. అరే ఓ గాయ్స్, ఓర్ని అమ్మ. అరే 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 బట్టలు ఖరాబ్ అవుతాయరా బాయ్. ఓర్ని అమ్మ దెంగింద్రా మీద. వచ్చేస్తాం అనుకో. ఇగో మొత్తం ఖతర్నాక్ ఉంది. ఈ చిన్న బొక్కలకి పోయినాం వచ్చినాం కదరా. చూపి చిన్న బొక్క ఎంత ఉంది, ఎవడైనా రాగలుగుతారు. సో ఫ్రెండ్స్ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇగో మన బైకు. ఇద్దరు పోరోళ్ళు జర పిక్నిక్ వచ్చారు వాళ్ళు ఈడ. సో ఏంటంటే ఇది అన్నమాట లొకేషను. ఇది చూపిస్తా కొంచెం. ఇట్లుంది. మహారాష్ట్రలో అయితే, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 స్టేట్ బార్డర్లు ఉంటుంది ఇది. కానీ ఇది మహారాష్ట్ర లేదు, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది కచ్చర్గఢ్ అని ఉంటుంది. హిందీ వచ్చే వాళ్ళకి హిందీ చదువుర్రా బాబు. మహారాష్ట్ర మీద మహారాష్ట్రలో ఉంది రాష్ట్రుడు, కిందదేమో హిందీలో ఉంది. అట్లుందనమాట. ఇక పోతున్నాము ఇక రైట్ ఇక అందరికీ బాయ్ బాయ్ టాటా. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. టాటా బాయ్ బాయ్. బిస్కెట్ ఉంది, బిస్కెట్ తింటాను లాస్ట్కి.